ఏంటి ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది హిట్టో, ఫ్లాపో ఇంకా ఏం తెలియలేదు. అప్పుడే గమ్యాన్ని ఎలా చేరుకుంటదా అని చెప్పేసి, గమ్యాన్ని ఎలా చేరుకుంది అని చెప్తున్నాడని చెప్పేసి ఆలోచిస్తున్నారా? దాని గురించి తెలుసుకుందాము. ముందల అసలు గామి అంటే ఏంటి? గామి అంటే గమ్యాన్ని గమించేవాడు అని. అంటే గమ్యం కోసం ప్రయాణం చేసేవాడు అని. మరి ఈ గామి టీమ్ ఆల్రెడీ గమ్యాన్ని ఎలా చేరుకుంది అని చెప్పేసి తెలుసుకోబోయే ముందు, దాని ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకుందాం. ఐ థింక్ 2017లో నేను 'గామి' గురించి ఫస్ట్ టైమ్ వినటం జరిగింది. అది ఎలా అంటే 2015, 16, 17 ఆ టైంలో మేము మా ఫ్రెండ్స్ నేను గూడా చాలా షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తా ఉండేవాళ్ళం. సో, అప్పుడు కొంచెం సోషల్ నెట్వర్క్ అంతా గూడా సోషల్ మీడియా అంతా గూడా బాగా ఫాలో అవుతా ఉండేవాళ్ళం. అప్పుడు ఫస్ట్ టైమ్ నేను 'గామి' అనేది నా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూడటం జరిగింది. అదేంటంటే 'గామి' అనే ఒక పోస్టర్ చూశాను. ఆ పోస్టరు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. దాంట్లో ఒక విషయం మెన్షన్ చేయటం జరిగింది. అదేంటంటే క్రౌడ్ ఫండింగ్ రైజ్ చేస్తున్నామని చెప్పేసేసి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి సోషల్ మీడియాలో చూడటం జరిగింది. ఫస్ట్ టైమ్ నేను షాక్ అయిపోయాను. అరే! మూవీ కూడా అంటే ఇన్నాను గానీ ప్రాక్టికల్‌గా ఫస్ట్ టైమ్ నేను అదే చూడటం అనమాట. క్రౌడ్ ఫండింగ్ ఫస్ట్ టైము సోషల్ మీడియాలో చూసి క్రౌడ్ ఫండింగ్ రైజ్ చేస్తున్నాము. గామి అది ఇది అనేసరికి నేననుకున్నాను, అరే! ఎవడురా డబ్బులెవడిస్తాడురా బాబు! ఏంటో పిచ్చి జనాలు అది ఇది అని చెప్పేసి జనరల్‌గా అందరిలాగే నేను అనుకున్నాను. సో, తర్వాత తను డైరెక్టర్ విద్యాధర్ ఆయన ఎలా అంటే ఆయన విజన్‌ని అంటే నేను ఎలా చేస్తాను మీరు మనీ ఇచ్చినా సరే నేను ఎలా దాన్ని ఇది చేస్తానని చెప్పేసి ప్రతీది కూడా తన విజువల్స్‌తో సహా స్కెచెస్ అవన్నీ గూడా పోస్ట్ చేయటం జరిగింది. అవన్నీ చూసి లిటరల్లీ షాక్ అయిపోయాను. అంటే అది చాలా పెద్ద స్కేల్‌గా ఉంది. మూవీ చూస్తేనేమో పెద్ద స్కేల్‌గా ఉంది. లుక్ గాని, ఆ ప్రెజెన్స్ అవన్నీ కూడా కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా కొంచెం చాలా పెద్ద స్కేల్‌గా ఉంది. మళ్ళీ ఈ క్రౌడ్ ఫండ్‌తో ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అప్పుడు అనుకోవటం జరిగింది. సో, బట్ ఇంప్రెసివ్‌గా అనిపించింది. తర్వాత ఇమ్మీడియేట్‌గా నేనేం చేశాను జనరల్‌గా చూడంగానే ఎవర్రా బాబు! ఎవరు ఈ విద్యాధర్ అని చెప్పేసేసి నేను ఆయన ప్రీవియస్ వర్క్స్ ఏంటని చెప్పేసేసి ఆయన్ని ఫాలో అయ్యి ఫేస్‌బుక్ పేజ్‌కెళ్ళి నేను చెక్ చేశాను. దాని బిఫోర్ ఆయన 2 షార్ట్ ఫిల్మ్స్ తీశారు. 'వర' అని చెప్పేసి, 'వైత్రాని' అని చెప్పేసి 2 షార్ట్ ఫిల్మ్స్ తీశారు. అప్పుడు చెక్ చేశాను. అసలు ఏంటి ఈయన కెపాసిటీ ఏంటి? ఇంత ధైర్యంగా ఎందుకు అడుగుతున్నాడు ఏంటి అని చెప్పేసి. చూస్తే 2 టెక్నికల్లీ చాలా చాలా బాగున్నాయి. విజువల్‌గా గాని, టెక్నికల్‌గా గాని దాని ఆ విజువల్ బ్యూటీని ఎలా తీసుకురావాలని చెప్పేసి. అదంతా ఆయనకి కొంచెం క్లారిటీ ఉందన్నట్టుగా మాత్రం నాకప్పుడు అర్థమైంది. నెక్స్ట్ నేను ఇంకో పేరు చూసాను. 'కార్తీక్ సబ్రీష్' అని చెప్పేసి. ఆయన నా ఫేస్‌బుక్‌లో నాకు గూడా ఫ్రెండ్ ఆయన. సో, అంతకుముందు అంటే మేమంతా షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ కాబట్టి అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తా ఉన్నప్పుడు సో, ఆయన పేరు గూడా ఇనటం జరిగింది. సో, తను చాలా చ చాలా గట్స్ ఉన్నోడండి. అంటే చెప్పాలంటే చాలా ఇలాంటి ఫిల్మ్స్ కొంచెం టాలెంట్ క్రియేటివ్ థింకింగ్ ఉన్నోళ్ళందరికి కూడా మనోడు అంతకుముందు 'మను' అనే ఒక ఫిల్మ్ వచ్చింది. తను అండర్‌లోనే. సో, ఇట్లా తను చేస్తా ఉంటాడు. సో, ఓహో! మనోడు చేస్తున్నాడా అని చెప్పేసి సో, నేను అనుకున్నాను. అలాగా అప్పుడు ఆ అప్‌డేట్ చూసి ఫస్ట్ టైమ్ నేను 'గామి' గురించి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఈ సినిమా కాస్టింగ్ గురించి మాట్లాడితే సో, వీళ్ళందరూ కొత్తోళ్ళతో ఒక ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పేసి అప్పుడు పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఈరోజు మనము పోస్టర్ చూస్తే 'విశ్వక్ సేన్' అంటే కొంపదీసి కొత్తోళ్ళతో అని ప్రయత్నం చేసి మధ్యలో ఆ కొత్తోళ్ళని తీసేసి 'విశ్వక్ సేన్' పెట్టారా అనుకుంటారా? ఆ డౌట్ వస్తది కదా! జనరల్‌గా. కాదు. అప్పుడు ఆ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఆ మూవీలో 'విశ్వక్ సేన్' అప్పుడు కొత్త వ్యక్తే. 2017లో అంటే అప్పుడు ఒక మూవీ ఏదో చేసినట్టున్నారు. బట్ పబ్లిక్‌కి మనకి ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్‌గా తెలిసింది మాత్రం ఈ మూవీ టైమ్‌లో కాదు. అలాగే 'విశ్వక్ సేన్' గురించి మాట్లాడాలి అంటే ఆయన ఒక మొండోడు. పిచ్చోడు. అదేనండి. సినిమా పిచ్చోడు. సో, అంటే ఎందుకు చెప్తా అంటే సరదాగా ఇది. నిజంగా చాలా షార్ట్ స్పాన్‌లో ఒక స్టార్ ఇమేజ్, ఒక హీరో, ఒక మార్కెట్ ఉన్న హీరో, కమర్షియల్ హీరోలాగా ఎదగాలంటే చిన్న విషయం అయితే కాదండి. ఎందుకంటే అది ఊరికనే రాదు స్టార్‌డమ్ గూడా. అంటే ఆయన ప్లాన్డ్ హిమ్సెల్ఫ్. అలాగే ఆయన సినిమా అంటే ఎంత కమిట్మెంట్‌గా ఫిల్మ్స్‌ని చూజ్ చేసుకునే దాంట్లో ఇవన్నీ గూడా తన కెరియర్‌కి తన కెరియర్ ఈ స్టేజ్‌లో ఉండటానికి యూజ్ అయినాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది హీరోలుంటారండి మన ఇండస్ట్రీలో. బట్ అందరికీ మంచి స్క్రిప్ట్స్ రావు. అందరికీ హిట్స్ రావు. ఎందుకు? అంటే ఎక్కడ టాలెంట్ ఉంది లేతే ఎక్కడ ఇగో అనేది లేకుండా ఎళ్ళిపోయి మనకొక ఒక చోట అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈళ్ళు షార్ట్ ఫిల్మ్ మేకర్ అతను. షార్ట్ ఫిల్మ్ మేకర్ దగ్గర ఇప్పుడు ఎళ్లి లేకపోతే ఆ షార్ట్ ఫిల్మ్ మేకర్‌తో
మరి వాళ్ళొచ్చారా, ఈయనెళ్లారా సెకండరీ గానీ, బట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మూవీ చూస్తే ఎక్కడో హిమాలయాల్లో అంటే అసలది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనిందాక మీతో చెప్పినట్టుగా ఆ మూవీ క్రౌడ్ ఫండింగు వాళ్ళు ఆ స్కెచెస్ అవన్నీ చూసినప్పుడు ఆ బిలీవబిలిటీ అనేది రాదు. నేను గూడా అబ్బా! కొంచెం కష్టమే పాపం. కాపోతే వాళ్ళ స్కిల్, తన క్లారిటీ అదంతా కూడా బాగా అర్థమైంది. సో, దాన్ని నమ్మటం అనేది చాలా కష్టం. లిమిటెడ్ రిసోర్సెస్‌లో ఫెసిలిటీస్‌తో వీటన్నిటితో గూడా అలా ఒకటి ఒప్పుకొని దాన్ని కమిట్ అయ్యి ట్రావెల్ అవ్వటం అంటే చాలా కష్టం అది. సో, ఆ కమిట్మెంటు, ప్యాషను విచక్షణతో ఉన్నాయి కాబట్టి ఆయనకి మంచి మంచి స్క్రిప్ట్స్, మంచి మంచి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్, స్టోరీస్ అన్నీ గూడా వస్తున్నాయి. ఇకపోతే 'చాందిని చౌదరి' తన కెరియర్‌ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే తను చాలా యూనిక్ ఫిల్మ్స్ చేయటం జరిగింది. కొత్తగా అప్‌కమింగ్ యంగ్ టాలెంట్‌తో, న్యూ టాలెంట్ పీపుల్‌తో వర్క్ చేయటం జరిగింది. తను గూడా యాక్చువల్‌గా అంటే నేను షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను గాబట్టి, చూసినప్పుడు ఇలాగ అంటే ఒక 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 అంటే ఒక యూనిక్‌గా ఒక కొత్త అటెంప్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆర్టిస్ట్‌లు అంత ఈజీగా ఒప్పుకోరు. సో, మనకి ఒప్పుకొని మనకు కంఫర్టబుల్‌గా ఉన్నోళ్ళు ఎవరు అని జెప్పేసి ఎతికే వాళ్ళకి కూడా ఇలాంటి ఆర్టిస్ట్‌లు ఉండటం అనేది నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ, క్రియేటివ్ పీపుల్‌కి కానీ చాలా బెనిఫిషియల్ అండి అది. సో, తను ఇంకా కమర్షియల్లీ మంచి ఫిల్మ్స్ చేసి సక్సెస్ అవ్వాలని జెప్పేసి కోరుకుందాం. అట్లాగే మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే నిజంగా అతనికి ఒక గ్రాటిట్యూడ్ ఉందనే చెప్పాలండి. ఎందుకంటే ఈ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఆ టైంలో ఎలా ఉంటదంటే చాలా లిమిటెడ్ బడ్జెట్, చాలా లిమిటెడ్ క్రూతో మనం అనుకున్నది మనం ట్రై చేయడానికి ప్రయత్నిస్తా ఉంటాం. సో, ఆ టైంలో అంటే ఇప్పుడు కొంతమంది ఆర్టిస్ట్‌లకి ఎక్కువ పేమెంట్స్ ఇవ్వలేము. టెక్నీషియన్స్‌కి పెద్దగా ఇవ్వలేము. వీళ్ళందరూ కూడా ఇవ్వలేము. బట్ వాళ్ళు మనతో వర్క్ చేయటం కూడా ఏంటంటే సరే కలిసి కొలాబరేటివ్‌గా చేస్తే ఆ తర్వాత మనం ఒక మూవీ వచ్చిన తర్వాత మనకు గూడా ఒక బ్రేక్ వస్తది గదా! అని జెప్పేసి అనుకుంటుంటారు. కానీ చాలామంది షార్ట్ ఫిల్మ్స్ వరకు అప్పుడు ఉన్న రిసోర్స్‌లో తీసుకుంటారు. వాళ్ళతో వర్క్ చేస్తారు. లక్కీగా సినిమా పడి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయిన తర్వాత మాక్సిమం వాళ్ళతో చాలా వరకు వర్క్ చేయరు. అది నాకు ఎప్పుడూ చాలా బాధగా అనిపిస్తా ఉంటది. కానీ మన డైరెక్టర్ విద్యాధర్ ఆయన షార్ట్ ఫిల్మ్స్‌లో చేసిన ఆర్టిస్ట్‌లని నేను ఈ ట్రైలర్‌లో చూడటం జరిగింది. వాళ్ళకి కూడా క్యారెక్టర్స్ ఈ మూవీలో ఇవ్వటం జరిగింది. అది నిజంగా చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అండి. అలాగే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఏంటి ఒక పెద్ద ఫిల్మ్ వచ్చి చేసేటప్పుడు ప్రొడక్షన్ వైపు నుండి ప్రెషరు, హీరోల దగ్గర నుండి ప్రెషరు ఇలాగ చాలా ప్రెషర్స్ ఉంటాయి. కానీ మనతో బిఫోర్ అసలు మనకు ఒక వర్క్ జేసి, ఆ వర్క్ మనకు పేరిచ్చి దాని త్రూ మనకొక మూవీ పడినప్పుడు, ఆ ప్రయాణంలో మనతో పాటు ప్రయాణం చేసినోళ్ళకి అంత పెద్దగా కాకపోయినా ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఎళ్ళాలి. ఆర్టిస్ట్‌లు అవ్వనండి, టెక్నీషియన్స్ అవ్వని వీళ్ళందరికి కూడా. ఇది చాలా ఇన్‌స్పిరేషన్‌గా చాలా చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా అనిపిచ్చింది. సూపర్ అండి విద్యాధర్ గారు. దీంట్లో ఇవ్వాలా అంటే ఏదన్నా వాళ్ళకి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఒచ్చి బాగా గొడవైపోయి లేతే ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే తప్ప మాక్సిమం కన్సిడరేషన్ అయితే చేయాలి. ఇన్ కేస్ కొంచెం చిన్న డిస్ప్యూట్స్ చిన్నదడక కొంచెం ఏదైనా వచ్చినా కూడా బట్ మనం అది చేయటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చేసేది గూడా ఏ ప్రయత్నం చేసినా సరే నెక్స్ట్ లెవెల్ స్టెప్‌కి మనకి యూజ్ అవుతది. దానికోసం అని జెప్పేసి కష్టపడుతూ చేస్తా ఉంటారు ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరూ గూడా. సో, ఈ విషయంలో సూపర్ సార్ మీరు. అసలు పాయింట్ మాట్లాడుకుంటే గమ్యానికి చేరుకున్న గామి. అంటే ఇది ఆల్‌మోస్ట్ ఒక 7 ఇయర్స్ నిజంగానే ఆళ్ళు ఆ పేరు పెట్టినట్టుగానే ఒక గమ్యం కోసం ఆ ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఇన్ని ఇయర్స్ ఆ టీమ్ మొత్తం. సో, నిజంగా ఇది ఆల్రెడీ హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా ఇది రీచ్ అయిపోయింది. ఆ గమ్యం చేరిపోయింది. ఎలాగా? షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఇలా వచ్చి దానికి క్రౌడ్ ఫండింగ్ రైజ్ చేసి దాంట్లో ఒక టాలెంట్, స్కిల్ ఉన్న ఆర్టిస్ట్‌లు వీళ్ళందరిని చూజ్ చేసుకొని, టెక్నీషియన్స్‌ని చూజ్ చేసుకొని, పట్టు వదలని విక్రమార్కుడిలాగా తను అనుకున్నది తన టీము అందరూ గూడా ఇంత దూరం ఇన్ని ఇయర్స్ ప్రయాణం చేసి ఇప్పుడు ఒక రెప్యూటెడ్ ఇప్పుడు 'యూవీ క్రియేషన్స్' లాంటి ఒక బ్యానర్ సపోర్టు వీళ్ళందరితో వచ్చి ఇంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది అంటేనే చాలు. ఆల్రెడీ గమ్యం రీచ్ అయిపోయినట్టే. సో, ఇది చాలా మందికి ఇన్‌స్పిరేషనల్ అండ్ నిజంగానే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరన్నా ప్రయత్నించాలంటే ఏదో డబ్బు కోసమో, పేరు కోసమో అది దృష్టిలో పెట్టుకొనొచ్చి పని జేస్తే ఇక్కడ పనులవ్వవు. బట్ ప్యాషన్ ఉండాలి, పిచ్ ఉండాలి. అందుకని ఇందాక నేను చెప్పడం జరిగింది. సో, వీళ్ళు ఇంత ప్యాషనేట్‌గా ఇన్ని ఇయర్స్‌ని హోల్డ్ చేసి సినిమాని తీసుకొచ్చారు. అక్కడే మీరు గమ్యం చేరిపోయారు. అక్కడే మీరు హిట్ కొట్టేశారు. ఆ విధంగా నా ఉద్దేశంలో
వీళ్ళు ఆల్రెడీ గమ్యాన్ని చేరుకున్నారు. అలా ప్యాషన్‌తో వర్క్ చేస్తే డిఫరెంట్ ఫీల్డ్స్‌లో మంచి స్కిల్ ఉన్నోళ్ళందరూ గూడా వస్తారు. సో, అప్పుడు ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ నంబర్ 1గా ఉంటది. ఇప్పుడు ఈ రోజున మనం నిజంగా గమనిస్తే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఇండస్ట్రీగా మనకెందుకయింది? మన రాజమౌళి గారు వీళ్ళందరూ అంత ప్యాషనేట్‌గా ఇవన్నీ వదిలేసి, అంత ప్యాషనేట్‌గా, డెడికేటెడ్‌గా, అంత స్కిల్‌తో వర్క్ చేశారు కాబట్టి, ఈ రోజున మనందరం గూడా మనం తెలుగు వాళ్ళం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రేంజ్ అని జెప్పేసి నార్త్ నుండి వీళ్ళందరూ గూడా వాళ్ళందరూ అప్రిషియేట్ చేయటం అనేది ఆ ప్యాషన్‌తోనే జరిగింది. సో, వీళ్ళందరికి కూడా వన్స్ అగైన్ 'గామి' టీమ్‌కి విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే మన 'కేఎం క్రియేటివ్ జోన్‌లో' మరిన్ని ఫిల్మ్ హైలైట్స్ అంటే ప్రతి ఫిల్మ్‌లోని వాళ్ళు హైలైట్స్ ఏంటనేది ఇదొక సెగ్మెంట్స్ స్టార్ట్ చేయటం జరిగింది. సో, కీప్ వాచింగ్ 'కేఎం క్రియేటివ్ జోన్'. దిస్ ఈస్ కిషోర్ మారిశెట్టి. సీ యూ అగైన్. థాంక్ యూ వెరీ మచ్.